జిఆర్ స్వామి వారు భక్త ప్రహ్లాద సినిమాని వారి శిష్యులకు చూపిస్తారు, నాకు తెలుసు. అట్లాగే పరిపూర్ణానంద స్వామి వారు కాకినాడ శ్రీపీఠంలో వాళ్ళ వాళ్ళ భక్తులకు, వాళ్ళ విద్యార్థులకు చూపిస్తారు. అంటే ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తి, ఆ దృఢ దీక్ష దాని పిల్లలకి తెలియాలని. ఎప్పుడు చూసినా మీకు కూడా చాలామందికి అనుభూతి, ఏ క్షణం ఏ ఫ్రేమ్ నుంచి చూసినా సరే కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తాయి. భక్త ప్రహ్లాద మన వాళ్ళు తీసింది తమాషా సినిమా కాదది, చాలా పరమాద్భుతమైన సినిమా. ఎప్పుడు చూసినా ఏ ఫ్రేమ్లో చూసినా కళ్ళంబడి నీళ్ళు వస్తాయి కదా ఆ సినిమా. దాంట్లో ఉన్న రసం ఏమిటి? కరుణ రసం, భక్తి రసం, ఇవే ఉంటాయి దాంట్లో. ప్రహ్లాదుడిని హింసిస్తున్నప్పుడు బాధపడతాం, ప్రహ్లాదుడు భక్తి రసానికి ముగ్ధులవుతాం. కానీ ఈ సినిమాలో ఉండేటువంటి రసపోషణ, ఈ రసావిష్కారం వేరు. ఇది ఎక్కడ దొరకదు, ఇది ఎక్కడ దొరకదు. వీర రౌద్ర భయ భీభత్స రసాలను పోషించాడండి ఆయన అక్కడ. భక్తి రసంతో బాగా మిళితం చేసి కలిపేసి భక్తి రసాన్ని వీరరసం. ఆ పోస్చర్ చూడండి మీరు. ఆ నరసింహస్వామి ముఖం మాత్రమే సింహం, మిగతా బాడీ అంతా కూడా హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో ఎవరికన్నా సరే అట్లాంటి బైసెప్స్ ఉంటాయండి. చూడండి అసలు ఎలా ఉందో. ఎవరన్నా చూసారా మీరు? మిస్టర్ యూనివర్స్ని కూడా చూసారా మీరు? మిస్టర్ యూనివర్స్కి కూడా ఉండవు. అంటే ఈయనంత ఉపాసించాడు ఆ నరసింహస్వామిని. అలా అలా తీర్చిదిద్దాడు. చూడండి అసలు ఆ బాడీ, అసలు ఆ లాటీస్, ఆ చెస్ట్ ప్లేట్స్. హిరణ్యకశిపుడికి వాడి చెస్ట్ ప్లేట్స్, మామూలు చెస్ట్ ప్లేట్స్ బాగుంటాయి, బాగా బ్రాడ్గా ఉంటాయి ఎవరికన్నా, షోల్డర్స్ అవి బాగా దృఢంగా ఉంటాయి. కానీ అసలు ఆ హిరణ్యకశిపుడిని చూస్తే వాడి వికృతత్వము, వాడి మైండ్లో ఉండే వికృతత్వం అంతా కూడా వాడి బాడీలో ఉందండి. కానీ దృఢంగా ఉన్నాడు. అలాగే నరసింహస్వామికి ఆయన యొక్క దివ్యత్వం, ఆయన యొక్క ఎంత మహాశక్తి సంపన్నుడు అనేది మొత్తం ఆ బాడీలో మొత్తం ఫిజికల్ ఫామ్లో చూపించాడు ఆయన. ఎంత తపస్సు చేశాడండి ఆ అశ్విని కుమార్ గారు. సార్, యు ఆర్ చిత్రశిల్ప తపస్వి. ఒక చిత్రశిల్పం అండి. ప్రతి షాటు కూడా, ప్రతి సీను కూడా ఎంత గొప్పగా కన్సీవ్ చేశాడు. మనం ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడుగా ఆ గద, ఆ సింహంతో ఉన్నటువంటి సింహాసనం మీద ఆయన కూర్చున్న విధానం మనకి గుర్తుండిపోతుంది మనకి పాండవీయంలో. దీని సింహాసనాన్ని డిజైన్ చేశాడండి ఆయన. మొత్తం అన్నీ కూడా వృశ్చికాలు, తేళ్ళు, పాములతో ఉండేది ఉంటుంది, అన్ని స్కార్పియోస్. ఎంత అద్భుతంగా ఉన్నది అసలు ఆ సింహాసనం. అంత చాలా చాలా క్రియేటివిటీ, ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ ప్రతి సీన్లో కూడా. ఈ సినిమా గురించి నేను ఇంకా ఇంకా చాలా చెప్పగలను, కానీ సమయం కూడా చూసుకోవాలి. ఒక్కటే చెప్తున్నాను ప్రేక్షకులందరికీ, నా తరపున ఇది ఒక అపీల్, ఒక విజ్ఞప్తి. మీరు వచ్చి మీ పిల్లల్ని తీసుకుని, మనవల్ని తీసుకుని వచ్చి ఈ సినిమా చూడండి. నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి మనకి తెలుగు వాళ్ళకి. సింహాచలం, అంతర్వేది నరసింహస్వామి, మంగళగిరి నరసింహస్వామి, వేదాద్రి నరసింహస్వామి, కదిరి నరసింహస్వామి, ఇక్కడ ధర్మపురి నరసింహస్వామి, యాదాద్రి నరసింహస్వామి. తమిళనాడులో ఒకటి ఉంది, ఘటికాచలం. ఈ నవనారసింహ క్షేత్రాలని దర్శించినటువంటి పుణ్యం ఈ సినిమా చూస్తే వస్తుంది మీకు. మీ పిల్లలు ఎలా ఉండాలో, ధర్మబద్ధంగా ఎంత దృఢంగా ఉండాలో, ఒక దేశం గురించి కానీ, ఒక సత్యసంధుడి గురించి కానీ, ఒక ధర్మం కోసం పాటుపడేవాడి గురించి కానీ తెలుసుకుని వాడి పట్ల విశ్వాసంతో ఎటువంటి అభిమానాన్ని కలిగి ఉండాలనేది ఈ ప్రహ్లాదుడి చరిత్ర చూస్తే తెలుస్తుంది. దాన్ని మనం చూపించాలి, అది మన బాధ్యత. ఈ రోజున అల్లు అరవింద్ గారు ఈ దివ్యాద్భుతమైనటువంటి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఆయన విడుదల చేయటం అనేటువంటిది చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను సార్. నన్ను మీరు పిలిచినందుకు. ఈ సినిమా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఈ మాట్లాడేదంతా కూడా యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవాలయానికి పిలిచి అక్కడ నరసింహస్వామి శతకం గురించో, నరసింహస్వామి స్తోత్రాల గురించో చెప్పమంటే ఎలా చెబుతున్నానో, ఎలా చెబుతానో అలా చెబుతున్నట్టు ఫీల్ అవుతున్నాను నేను ఇక్కడ. ఇది ప్రెస్ మీట్ అనుకోవట్లే నేను. నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామికి సంబంధించిన కథల ప్రవచనం చెబుతున్నాను అనుకుంటున్నాను నేను. అంత అద్భుతంగా ఉన్నది ఈ సినిమా.
హృదయాన్ని కరిగించేస్తుంది, హృదయాన్ని శక్తిమంతం చేస్తుంది. అటువంటి భక్తి, వీర, రౌద్ర, భయ, బీభత్స రసాలతో మహాద్భుతంగా తపస్సు చేసి తీశాడైన. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ విజన్ వేరు, ఆ మనిషి వేరు, ఆ దార్శనికత వేరు, ఆ కాన్సన్ట్రేషన్, ఆ డెడికేషన్, ఆ డివోషన్ ప్రతి ఫ్రేములో కూడా నేను చూశా. మీరు ఎన్నో అద్భుతమైనటువంటి వండర్స్ చూస్తున్నాం ఇవాళ గ్రాఫిక్స్లో. గాడ్జిల్లా వెర్సెస్ కింగ్ కాంగ్, కింగ్ కాంగ్ 1, కింగ్ కాంగ్ 2, ఆ తర్వాత ఇదేది స్పేస్ షటిల్స్. ఇక అక్కడ చూస్తే జేడీ రిటర్న్స్ బ్యాక్, ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్, అవెంజర్స్, ఆ తర్వాత ఇంకో ట్రాన్స్ఫార్మర్స్. ఏమిటంటే దిక్కుమాలింది కార్లు అండి ఇవి. కార్లు ఇటు పడిపోయి వాడు ఒక రోబో అయిపోతాడు, వాడు ఒక రోబో అయిపోతాడు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. కొట్టుకుంటే ఏమిటి అక్కడ వాడి సెంటిమెంట్ ఏమిటి అక్కడ? ఒక పిల్లో ఒక ఆడదో ఉంటుంది, ఒక గర్భవతో ప్రెగ్నెంట్ లేడీయో. వాళ్ళని రక్షించడం కోసం వీడు, వాడిని చంపడం కోసం వీడు. దీనికే మనం అయ్యో 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 అనుకుంటున్నాం. ధర్మం లేదు, త్యాగం లేదు, అంకిత భావం లేదు, ఏమీ లేకుండానే మెస్మరైజ్ చేస్తున్నాడు వాడు. ఆర్ఆర్తో హోరెత్తిచ్చేసి వెళ్ళేవాడు కూడా ఏమంటున్నాడు, ఆ పిక్చర్ అట్టా ఉంటే ఏముంటుంది, నాకు ఎక్సైట్మెంట్ చాలా బాగుంది, సౌండ్ బాగుంది అంటున్నాడు వీడు. అట్లా తయారైపోయారు ప్రేక్షకులు కూడా. వీడికి సౌండ్ బాగుంటే చాలుటండి. వీడు సౌండ్గా ఉండడనే సంగతి వీడికి తెలియదు. అట్లాంటి 4 సినిమాలు చూస్తే చాలు, వీడికి సౌండ్ వినిపించదు. ఏ ఎమోషన్ని, ఏ రసాన్ని ఎలా పండించాలో తెలియాలనంటే ఆ రసం గురించి తప్పించాలి. రసం అంటే ఏమిటి? భగవత్ స్వరూపం. రసో వై సహా అని వేదం చెబుతోంది. రసం అంటే వాడేరా భగవంతుడు అని. ఆ రసాన్ని ఉపాసించి దాన్ని ఏ మోతాదులో ఎలా అందించాలి ప్రేక్షకుడికి అంటే వాడు తపస్సు చేయాలి. ఆ దర్శకుడు, ఆ కథా రచయిత అట్టా తపస్సు చేశాడండి అశ్విని కుమార్ గారు. ఆయన తపస్సుకి నమస్కారం. అటువంటి అంకిత భావం, అటువంటి ఏకాగ్రత నాకు కూడా ఇమ్మని ఆ లక్ష్మీ నరసింహస్వామిని నేను ప్రార్థిస్తూ, ఇటువంటి సినిమాని విడుదల చేసినందుకు హృదయపూర్వకంగా అల్లు అరవింద్ గారిని నేను ఆయన్ని అభినందిస్తూ, నమస్కరిస్తూ, శిరసా నమస్కరిస్తూ అశ్విని కుమార్ గారికి. ఎందుకంటే ఇట్లాంటి ఎవరు తీయలేరండి, ఎక్కడో ఉంటాడు. అటువంటి మహానుభావుడికి శిరస్సు ఉంచి నమస్కారం చేయాలి. మహాద్భుతం, పరమాద్భుతం. ఈ పదాలన్నీ కూడా పనికి మాలిన వాళ్ళు కూడా వాడేస్తున్నాం మనం. ప్రతివాడు పరమాద్భుతం. మాట్లాడలేని వాడు కూడా మహాద్భుతంగా మాట్లాడాడు అంటే ఏమిటో. ఇది దివ్యాద్భుతం. ఈ సినిమా డివైన్ వండర్. ఇటువంటి సినిమాలు ప్రతి సంవత్సరం మీరు తీయాలి సార్, ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్. చాలా చాలా సంతోషం అండి, చాలా ఆనందం. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీకు, మొత్తం పాత్రికేయులకి, ప్రేక్షకులకి, అందరికీ ఉండి అందరం కూడా రసమయమైనటువంటి కళాత్మకమైన చిత్రాలు చూస్తూ ఆనందిస్తూ చాలా రసమయంగా జీవించాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుతూ, సనాతనమైనటువంటి భావజాలం నిలబడాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. ఆ రకంగా కూడా మనందరికీ చైతన్యాన్ని, స్ఫూర్తిని ఈ సినిమా కలిగిస్తుందని మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ చెబుతున్నాను. ఈ సినిమా చూడండి. ఇవాళ సినిమా తీయటం అనేది ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే అంత పూర్వం కష్టం ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు నిర్మాతలే చెప్పేసుకుంటున్నారండి ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళ కష్టాలు ఏమిటో. సినిమా తీయటంలో ఇద్దరికే కష్టం ఉందని నా నమ్మకం సినిమా విషయంలో. ఎందుకంటే ఆయన గొప్ప మహానిర్మాత. ఆయన దగ్గర చెబుతున్నా నేను. ఎందుకంటే నేను అన్నిటికీ తెగించిన వాడిని. మైక్ ఇచ్చేంత వరకు నేను మామూలుగా ఉంటా, మైక్ ఇచ్చిన తర్వాత తెగిస్తానండి. ఒకటే, సినిమా విషయంలో నష్టపోయేది ఇద్దరే. ఒక నిర్మాత, 2 ప్రేక్షకుడు. మిగతా మధ్యలో అందరూ బాగుంటారండి, ఎవరికి ప్రాబ్లం లేదు. మంచి సినిమా వచ్చినప్పుడు ఆ నిర్మాత ఎన్నో కష్టాలు పడి కదా తీసేది. ఆ సినిమా మంచి సినిమా అనిపించుకున్నా అది పోయినా సరే ఎవరి డబ్బులు వాడికి వచ్చేస్తాయి మధ్యలో, వాళ్ళకి, నిర్మాతకే రావు. కానీ ఆ మంచి సినిమా, ఆ మంచి నిర్మాతని బతికించాల్సింది, నిలబెట్టాల్సింది, మళ్ళీ మంచి సినిమాలు వచ్చేలా సమాజంలో చేయవలసింది
మంచి సినిమాని ప్రేక్షకుడు ఆదరిస్తే కనుక ఆ ప్రేక్షకుడికి ఆ మంచి కలగాలి. ఈ నిర్మాతకి ఈ మంచి కలగాలి. ఇది మంచి సినిమా రాలేదంటున్నాం. ఇది మంచి సినిమా. గొప్ప సినిమాలు రావట్లేదంటున్నాం. ఇది గొప్ప సినిమా. ఎక్కడండి ఆ 'భక్త ప్రహ్లాద' అసలు ఆ సినిమాలు అట్లాంటి సినిమా వచ్చింది. వచ్చి చూడండి. జై నరసింహస్వామి.